గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకోవడంతో మళ్లీ పాత రోజుల్లాగే వంట చెరుకు వైపు మొగ్గు చూపుతున్నారు జనం. అయితే కట్టెల కొరత ఇప్పుడు శ్మశాన వాటికలను వదలటం లేదు. కట్టెల కష్టాలు జీవించడానికే కాదు, చనిపోయిన తర్వాత నిర్వహించే అంతిమ సంస్కారాల ఖర్చు కూడా కుటుంబ సభ్యులకు ఆర్థిక భారంగా మారింది. గతంలో ఒక మృతదేహాన్ని దహనం చేయడానికి అయ్యే కట్టెల ఖర్చు సుమారుగా 3,000 నుండి 4,000 రూపాయల మధ్య ఉండేది. ఇప్పుడు ఆ ఖర్చు 7,000 నుండి 10,000 రూపాయల వరకు చేరింది. ఈ అంశానికి సంబంధించి అంబర్పేట శ్మశాన వాటిక నుంచి మా ప్రతినిధి రవిచంద్ర మరింత సమాచారాన్ని అందిస్తారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంటే భారతదేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో కట్టెలకు అంటే వంట చెరుకు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు ఆ ఎఫెక్టు వంట చెరుకులు హోటళ్ళు, హాస్టల్స్, ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్లకు వంటకే ఇబ్బంది కావడమే కాకుండా ఈ వంట చెరుకు కొరత కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంతో వంట చెరుకు ముఖ్యంగా కట్టెల రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. అయితే ఈ ఇబ్బంది, ఈ ఎఫెక్టు, ఈ ప్రభావం ఈవెన్ అంతిమ యాత్రలో కూడా, శ్మశాన వాటికలో కూడా, అంత్యక్రియలకు కూడా ఖర్చు పెరిగినాయి దీన్ని బట్టేసి. ఎందుకంటే గతంలో ఒకసారి చూద్దాం, ఇక్కడ కట్టెలు కూడా చూద్దాం. అంత్యక్రియలకు సుమారు 4-5 క్వింటాలు వాడుతుంటారు, 5-5.5 క్వింటాలు వాడుతుంటారు. ఈ విధంగా వాడినటువంటి ఒక కట్టెలకు రేటు కింటాకు వచ్చేసి గతంలో 600 అట్లా ఉన్నది, ఇప్పుడు 1,000 రూపాయల పరిస్థితి అయిందని చెప్పుకోవచ్చు. 1,000 రూపాయలు కావడంతో దీంతో రేట్లు పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, కొన్ని వైకుంఠ ధామాలు కావచ్చు, శివధామాలు కావచ్చు, ఈ విధంగా ఇలాంటి పరిస్థితుల్లో కొంత రేట్లు పెరిగింది అని చెప్పుకోవచ్చు. ఇక చూద్దాం ఎట్లా ఉంటుంది, ఒక డెడ్ బాడీకి ఎన్ని క్వింటాలు పడతాయి ఏందని తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఒక డెడ్ బాడీని అంత్యక్రియలు చేసేట దానికి ఎంత ఖర్చు అవుతుంది, అంటే ఎన్ని కట్టెలు పడతాయి? ఎన్ని పడతాయి అంటారా? మినిమం 5 క్వింటాల దాకా పడతాయి, 5 నుంచి 6. బాడీ హెవీగా ఉందనుకో 6.5 కూడా పడవచ్చు. పల్స కూడా యావరేజ్గా అయితే 5 క్వింటాలలో కాల్చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం అంబర్పేట ఇక్కడ ఉన్నాం కదా, ఈ గోల్నాక వాటిక. ఇక్కడ ప్రతిరోజు ఎన్ని యావరేజ్గా ఎన్ని డెడ్ బాడీలు వస్తాయి? మినిమం 10 దాకా వస్తాయి సార్, యావరేజ్గా. అంటే 10 తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. అప్రాక్సిమేట్లీ రేషియో ప్రకారం అయితే ఎన్ని క్వింటాలు పడతాయి? 10 × 5 అంటే 50 క్వింటాల దాకా పడతాయి. ఓకే, ఇంకోటి ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఇప్పుడు అవుట్స్కట్లో కావచ్చు, నగర అవుట్స్కట్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా కట్టెలు మండీల నుంచి కొనుక్కొచ్చుకోవాలి. దాంతో గతంలో 600 ఉన్నది, ఇప్పుడు 1,000 రూపాయలు. ఆ ఎఫెక్ట్ అక్కడ ఉందనుకోవచ్చా, ఎట్లా ఉంది చెప్పండి? ఉంది సార్, ఇప్పుడు గ్యాస్ ఒకటి బంద్ అయిందంట కదా సార్, ఇక ఆ ఎఫెక్ట్ మాకు కూడా పడుతుండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఇప్పటిదాకా అయితే మాకేం లోటు లేదు. కట్టే మీకు లోలు వస్తాయి అంటే మీది వేరు ఉంటుంది? మాది వేరు ఉంటుంది. మాకు కాంట్రాక్టర్ ఉంటాడు, ఆయన చెప్పగానే పర్ మంత్ 5-6 లోడ్లు వేసిపోతాం. అంటే ఇప్పుడు సమ్మర్ కదా, కొంచెం 10 అన్న కాడ 11, 12, 13 కావచ్చు. అయితే మాకు ఈ సమ్మర్లో ఎక్కువ కట్టే అవసరం వస్తుంది అన్నట్టు. ఓకే, కట్టెల రేట్లు కూడా పెరగడంతో అంత్యక్రియల ఖర్చు కూడా పెరిగిపోయింది. ఈ విధంగా అన్ని ఖర్చులు ఒకదానికొకటి లింక్ అయి ఉండటంతో ఈ విధంగా ఖర్చులు పెరిగినాయని చెప్పుకోవచ్చు. ఆఖరికి అంతిమ యాత్రలో, అంత్యక్రియల్లో, ఈ విధంగా శ్మశాన వాటికలో కూడా ఖర్చు పెరిగిందని దీన్ని బట్టి అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మహేష్తో రవిచంద్ర, సాక్షి, హైదరాబాద్.